హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆలూ ఫ్రైని డిఫరెంట్గా చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకు కావలసిన సామాగ్రిని చూడండి. బాయిల్ చేసుకున్న పొటాటోస్, కొత్తిమీర, సాల్ట్, కారం, కొద్దిగా షుగర్ పౌడరు, ఇది గరం మసాలా. మీకు నచ్చిన గరం మసాలాలు 2-3 మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇవన్నీ మిక్స్ చేసి వేసాను, ఇక్కడ పెట్టుకున్నాను. ఇది పల్లి పొడి నూనె పట్టగా వచ్చిన పల్లి చెక్క. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేసి చూడండి. ఆయిల్ కడాయిలో పోసాను. ఇప్పుడు పొటాటోస్ని వేస్తున్నాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, బాగా టేస్టీగా ఉంటుంది. ఇది సిమ్లోనే దీన్ని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇంత డిఫరెంట్గా ఉంటుంది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే. ఇన్ని రోజులు నాకు కూడా ఇలాంటి రెసిపీ నేను ఇంతవరకు ట్రై ఎందుకు చేయలేదని అనిపించింది. చూడండి, నేను ఒకసారి చేశాను ఇంతకుముందు, బాగా టేస్టీగా అనిపించింది. అందుకని ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని రెసిపీ చేస్తున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూడండి. ఆలుగడ్డలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చిటికెడు పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి సగం వరకు ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం పల్లి పిండిని వేసుకుందాం. పల్లీలని దోరగా లైట్గా వేయించుకొని కొద్దిగా పొట్టు తీసి కొంచెం పొట్టున్నవి కలిపి గ్రైండ్ చేయాలి మెత్తగా. ఎందుకంటే ఇందులో కూడా అది ఫ్రై అయిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే లైట్గానే ఫ్రై చేయాలి. ఇప్పుడు గరం మసాలాని వేస్తున్నాను. గరం మసాలా వేసి కొద్దిగా ఫ్రై చేశాను. ఇప్పుడు కారము, ఉప్పు వేసుకుందాం. చివరగా కొద్దిగా కసూరి మేతి పౌడర్ని చల్లండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి సర్వ్ చేసుకోండి. కొద్దిగా షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. పల్లీలతో కూడా కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది, కావున షుగర్ స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం. ఇలా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.